ఒక ఆడపిల్లని భర్త చేతిలో పెట్టేటాడు ఏం చేస్తారు? అప్పగిస్తారు కదా. నీకు విషయం చెప్తాను జాగ్రత్తగా, ఇది చెప్పేసి నేను ముగ్గురు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి తన తల్లి తన తండ్రి, ఎవరు? తన తల్లి తన తండ్రి ఆ బిడ్డని ఎలా పెంచుకుంటారు? మీ అమ్మ ఎలా పెంచారమ్మా? గారాబుగా పెంచారా? ఎంతగానో నాకు అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మాయిని హాస్టల్లో పంపిద్దామంటే అమ్మగారు అంటుంది, బాబు వద్దు, అక్కడ తింటుందో తినదో భయం, బాధ, బెంగ. అంటే ఎక్కడ పెట్టుకుని చూడాలని అనుకుంటున్నావు అంటే మన దగ్గరే. ఎప్పుడు వరకు ఒక 5 చేతులు పెట్టలేదు. పెట్టేవారికి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో కొనివ్వాలి, వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వాలి. వాళ్ళు చేస్తానన్నా చెయ్యనన్నా మనకు కోపం రాదు, ఎందుకంటే మన కడుపును పుట్టిన పెట్టలే కదండి. వాళ్ళ మార్గం తింటారో తినరో అని ఒక బెంగతో దగ్గర పెట్టుకుని మనం ఏం చేస్తాం? గోరుముద్దలు తినిపించి వాళ్ళని పెద్ద చేసి మొత్తం మీద పెళ్ళిడికి వచ్చారు, చదువులు అయిపోయినాయి. పెళ్ళిడికి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఏం చేస్తామంటే తిరిగి 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 మొత్తం మీద అంతకదాకా పొందుతాంటాం కదా, ఏదో తగ్గుతుంది. తీసుకొచ్చి ఏం చేస్తాం చెప్పండి? 20 సంవత్సరాల వయసులో ఒక 5 చేతులు పెట్టి మనం అంటాం, అయ్యా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డ నీ చేతులు పెడుతున్నానయ్యా, తప్పు చేసినా ఒప్పు చేసినా గుండెల్లో పెట్టుకుని ఏం చేస్తాం? తెలియని వయసు వంట చేయడం కూడా రాదయ్యా, చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచు అని వాళ్ళ బంధువులందరినీ పిలిచి అప్పగింతరిస్తామంట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి బాధ రాకూడదు. వాళ్ళందరినీ పిలిచి చేతికి పెట్టి అప్పగిస్తే ఇది జాగ్రత్తగా చేసి సంకలో పెట్టుకుని ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఇప్పుడు ఎలా చూస్తాడు? నీకులా గోరుముద్ద పెడతాడంటే చెప్పండి, నీకులా గోరుముద్ద పెడతాడు. కోపం వచ్చింది, ఏమన్నాడు? ఇదేంటండి ఎవరిని తిట్టాడు? కోపం వస్తే ఇంతకీ రావుడు తిడతలేదు. అమ్మ గుర్తొచ్చేస్తామని పాపం మాట్లాడితే, వాళ్ళ బాబు గుర్తొచ్చేస్తాడు వీడు మాట్లాడితే. ఏం చేశారంటే పాపం జాగ్రత్తగా కాపాడుకుంటాడని ఉన్నదంతా ఊడ్చి ఆస్తులు అమ్మి ఐశ్వర్యములు తీసి ఏముంటే అమ్మేసేసి ఉన్నకాడికి అంతా కూర్చి పట్టుకొచ్చి మూట పెట్టి సంకలో పెట్టారు. వీడికి ఓ సంకలో కట్నం, ఓ సంకలో చెయ్యబట్టుకుని వచ్చి ఏం చేశాడు? ఈ రోజు ఈ కట్నం అయిపోయినాక బాగానే ఉంది, అయిపోయింది ఈ సంకకాలు అయిపోయినది, ఈ సంకలో ఉన్నది ఏమి తినేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను అంటాను, అయ్యా ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరితో చెప్తా ఉన్నాను, వాళ్ళు చిన్నప్పటి నుండి చాలా ప్రాణానికి ప్రాణముగా కాపాడుకుని ఒక ఆడబిడ్డను నీ చేతికి అప్పగించారంటే నీ ప్రాణం ఉన్నంత వరకు ఆడబిడ్డను చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చా? లేకపోతే వ్యర్థం జీవితం ఆడదాని మీద అమలు చేయటం ఏమండి? ఉన్నదాన్ని చెప్పండి, ప్రతి ఒక్కటి మన కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. మన కాళ్ళ దగ్గరికి వస్తేనే కానీ మనం ఏది చెయ్యం, తినలేము, లేవలేము, చేయలేం. అన్ని కూడా ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అంటే డబ్బులు ఎట్టు కొని తెచ్చుకున్నదండి ఏంటి. కానీ ఇక్కడ ఎలకానా చూస్తా ఉంటే అనిపించింది, నీలాంటి భర్త ప్రతి ఆడదానికి ఉండాలి. భర్త ప్రతి ఆడదానికి ఉంటే పిల్లలు ఉండలేకపోయినా సరేనండి, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తన భార్యను ఎప్పుడు తన భర్త సంతోషంగానే చూస్తా ఉంటుంది. మాటతోనో పనితోనో ప్రవర్తనతోనో తన భార్యను బాధ పెట్టి తన మగాళ్ళని నిరూపించడానికి వాడు చేసే ప్రతి క్రియ దేవుడి దృష్టిలో లెక్క అప్పగించవలసిన సమయం ఉంది. ఎత్తుకొట్టిన భార్యను ఎత్తుకుంటాను, తిట్టాను, ఎందుకు మాట్లాడినాను, ఎందుకు బ్రతిగా, ఎందుకు చూపించాను, ఎందుకు తాగాను, ఎందుకు తిరిగాను, ఎందుకు పాప మాటలు చూతులకు వచ్చింది అని ఇప్పుడు అనిపించకపోయినా రేపొద్దున పరలోకం వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది కదా. అందుకే ఇది హెచ్చరిక నీకు. అందుని బట్టి వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి తన ప్రాణాన్ని నీకు అప్పగించారు. అంతే చెప్పు, ఏమిచ్చారు మనకి? తన ప్రాణాన్ని నీ చేతులు పెట్టారు. కాబట్టి నీ ప్రాణం ఉన్నంత వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీ ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకో. వారం రోజులు అమ్మగారు ఒంట్లో బాగోపోతులకి ఇల్లు చీకటి అయిపోయింది, నాకు బతికి చీకటి అయిపోయింది. మీరు ఎంతమంది వచ్చినా సరే ఆ వెలుగు రాదు. లోకంలో కొన్ని సామెతలు చెప్తారు కదా, చాలా ఇష్టం, బాగుంటుంది. ఇంటికి దీపం, ఆ దీపం మారిపోతే ఇల్లు ఏమవుద్ది? ఓసారి చెప్పాను, ఆరిపోనండి సార్, ఇంకో దీపం తెచ్చి వెలిగించుకుంటాను అంటున్నాడు. ఈ
దీపాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి కాపాడి కాపాడి చేతులు పెట్టి వాళ్ళ చేతులు తీసి నీ చేతులు పెట్టారు అక్కడ ఆ దీపాన్ని కాపాడుకోమని. కాబట్టి నీ ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలా? అయ్యా పురుషులు, ఇక్కడ ఉన్న మీకు తెలియజేస్తున్నాను, భార్య విషయంలో చాలా జాగ్రత్త. భార్య అంటే మనం మన బలగాన్నో మన అధికారంలో చూపించేది కాదు. భార్య అంటే నీలోకటి ఫలించే ద్రాక్ష తీగ రాయబడింది. భార్య ఫలిస్తేనే నువ్వు ఫలిస్తావు, లేకపోతే నాశనం అయిపోతావు మనం. ఏమీ లేదు. భార్య ఏమని రాయబడిందమ్మా? ఫలించు ద్రాక్ష తీగ. ద్రాక్ష తీగ, దాన్ని ద్రాక్ష తీగ ఎందుకు పోల్చాడంటే దానికి ఫలించే గుణం ఉంది కాబట్టి. స్త్రీగా ఫలించే గుణం ఉన్న మిమ్మల్ని ఏం చేయాలి? అది పాకినంతగా పాకటానికి నువ్వు ఒక అట్టి కర్రగా నిలవబడాలి. అంతే. దేవునికి స్తోత్రం. చెప్పండి స్తోత్రమని. హల్లెలూయా. ఆ తీగ పాకినంత వరకు, పాకే వరకు ఆ తీగ నేల మీద పడిపోకుండా, ఆ తీగ పాకినంత వరకు నువ్వు కర్రలు కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ తీగ నేల మీద పడిపోకూడదు. పడిపోతే విలువ లేదు దానికి. నేల మీద ఫలించదు. అది పందిరి మీద ఉన్నది చేపేది ఫలిస్తావు. నువ్వు పందిరిగా మారిపోవాలి పురుషుడా. స్త్రీ చెప్పండి ద్రాక్ష తీగగా ఉంటుంది. ఆ కుటుంబము ఒలివ మొక్కల వల్ల భోజన పని చుట్టూ వెళ్ళేస్తారు. 128వ కీర్తన చదివినప్పుడల్లా నాకు అంత సంతోషం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి కుటుంబం ఎలా ఉండాలని. నిజం, ప్రతి కుటుంబం ఎలా ఉండాలంటే భార్య చెప్పండి ద్రాక్ష తీగ అయితే మనం ఎలా ఉండాలి చెప్పుకోలే. మీరు పందిలాగా ఉన్నారు, ఇప్పుడు దాకా పందిలా ఉన్నారు కాబట్టి పాపం సారమ్మ తల్లి ఆశీర్వాదకరంగా ఉన్న దేవుడికి స్తోత్రాలలోయ. ఇప్పుడు బాగా వృత్తులు చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. నిజంగా అంత వయసు వచ్చే వరకు అసలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి కలిసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తీగ పాకినంత కాలం ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ఆ పందిరి మహానుడు కాస్తానే ఉంటాడు. ఏం చేస్తాడు? కాయలేడు. ఎందుకంటే ఖాయమని ఆ తీగను నీ మీద పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి ఈ పందిరిగా నువ్వు కూలిపోయేంత వరకు పచ్చినిజం ఏంటిది? పందిరిగా నువ్వు పడిపోయేంత వరకు ఆ ద్రాక్ష తీగ కింద పడిపోకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇదే వర్తమానం ఒకసారి చెప్తున్నట్టున్నాను కదా. చెప్పండి, భార్య దీపం అయితే చెప్పండి ఆరిపోకుండా కాచే చేతులు మీరే. కాబట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా ఏం చేయాలంట? నేను అన్నాను, ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకున్న చేతులు మీరైతే ఆ ద్రాక్ష తీగ కింద పడిపోకుండా ఆ పందిరిగా కట్టబడేవాడు నీవే నిలబడాలి అక్కడ. అప్పుడు ఈ స్త్రీయే ఫలిస్తుందిగా. ఆ కుటుంబం అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా స్త్రీ ఫలించాలి. ఆ నేల మీద పడిపోకున్నట్లుగా ఏం చేయాలంటే ఈ పందిరి కడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఆ పందిరి కూలిపోయే వరకు. ఆ పందిరి కూలిపోయిన తర్వాత ద్రాక్ష తీగ అలాగే నేల మీద పడద్దు. ఎందుకంటే ఇంకొక పందిరి వేసుకునే అవకాశం లేదు. అందుకని అంటాను, వృద్ధాప్యం వరకు నీ భార్యను ఆ తల్లిదండ్రులు ఎలా కాపాడుకున్నారో అలాగే నువ్వు కాపాడుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి. సంతోషం లేని ఇల్లు అంటే భార్య లేకపోయినా, భార్య అవమానాల్లో, నిందల్లో, శ్రమంలో ఉన్న ఆ కుటుంబం సంతోషంగా ఉండదు. ఎప్పుడు నీ భార్యని ఎదుటివారి ఎదుట గణపరచు. ఎదుటివారి దగ్గర తిట్టడం, ఎదుటివారి దగ్గర అవమానంగా మాట్లాడటం, అసహ్యకరంగా మాట్లాడేవనుకో నీ భార్య కొరకు, అది ఏమవుతుందండి చెప్పండి? ఆ మాటలు ఆ ప్రాంతం అంతా పాకుతాయి మనకు. తెచ్చి ఇది కాయలేని పందిరండి. అందుకే నేను చూడండి, ఆ చెట్టుకి ఏం లేదు. ఎందుకంటే ఫలించడానికి ఆ చెట్టు ఫలించట్లేదు, ఎదగట్లేదు. ఎదగాలంటే పందిరిగా నువ్వు ఏం చేసుకుంటాలి? కాపాడుకుంటా ముందుకు వెళ్ళాలి. వెళ్ళగలిగినప్పుడు నీ భోజనపు బలను చుట్టూ నీ బిడ్డలు చెప్పలే మొక్కల వలె ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే సార్ మన పురుషులు యశోవ్ గారు ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారు? మరియమ్మ గారికి పందిరిలో ఉన్నారా? అప్పుడప్పుడు పందిరి ఊపేస్తుందంటే అడుగునే పందిరి ఊపేస్తుందండి. అప్పుడప్పుడు పందిరి ఊపుతున్నప్పుడు తాతగారు అంటారు, ఇంకా కథలు తెచ్చి కథ నవ్వాలి కదా కింద మీద పడవా బాబు పాప పడకండి. ఏదో పందిరి స్పీడ్గా బాగుతుంది. ఏంటి ద్రాక్ష కొంత స్పీడ్గా బాగుతుంది, కొంచెం
అవి మన దీపాలు తెచ్చి ఇచ్చారు, ఆడుకోకూడదు, కాపాడుకోండి. అహంకారం చూపకండి. నీతో చెడు ప్రవర్తన చేయడం స్త్రీల పట్ల ఎలా ఉండాలి? కాపాడుకోండి. పడిపోనంటే పడిపోతే ఏం చేస్తారు? యోనా ఏం చేశాడు? పందులు పడిపోయాక నాకు వద్దా, నాకు ఇచ్చావు సగం నేను ఇచ్చావు అన్నట్టు తీసేసి బాబు నారిపోయినది నీరిపోయినది ఎన్ని పోతే మన దగ్గరికి వచ్చింది సార్. దేవునికి స్తోత్రం. నారు పోసారు, నీరు పోసారు, పండుగ నీకు ఫలించడానికి మంచి ఫలాలను తయారు చేసి ఇచ్చారు మీరు. ఆ ఫలాలు ఫలించడానికి కాపాడుకోండి. దానికి వెరివేయాలి అండి. ఆ పాలు చుట్టూ చెత్త రాకుండా కాపాడుకోవాలి. నువ్వు అలా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉంటే అలా ఎదుగుతూ ఫలిస్తూ ద్రాక్ష తీగలిస్తా ఉంటుంది. ఇంకొక విషయాన్ని చెప్పనా, ఆడది అంటే నేను అంటాను ఒక కొవ్వొత్తుతో సమానం. అంటే చెప్పాలి ఏంటి? ఒక కొవ్వొత్తుతో సమానం. పురుషుడిగా నీ భార్యను నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎన్ని అవమానం చేసినా, ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని తిట్టిలు చేసినా, ఎన్ని అవమానం చేసినా, ఎన్ని నిందలు పెట్టినా నీకు ఎలుగునిస్తానే ఉంటుంది. చిచ్చి అటువంటి వెలిగేవాళ్ళంటే ఆరిపోతుంది. చెప్పండి, అది వెలుగునిస్తూనే ఉంటుంది, కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి నీళ్లు కొట్టేసిన కారిపోతాం. దాన్ని జాగ్రత్తగా చేతులు పెట్టి కాపాడుకుంటే నేను నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.